ఎస్, ఖచ్చితంగా ఈ టాబ్లెట్స్ అరవింద్ కోసమే వాడుతున్నారు. అరవింద్కే ప్రాబ్లం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్కి శౌర్యకి పెళ్లి జరిగితే ఖచ్చితంగా శౌర్య జీవితం నాశనం అయిపోతుంది. జీవితాంతం వితంతువుగా మిగిలిపోతుంది. ఇందుకేనా పిన్ని గారు ఎన్నిసార్లు ఇన్ని మాటలు అన్నా సరే తెలుసో తెలియకో నేను తిట్టినా కొట్టినా అవేమీ పట్టించుకోకుండా శౌర్యతో పెళ్లి జరగాలని ప్రయత్నించారు. ఇప్పటి వరకు ఈ పెళ్లి ఎలా ఆపాలా అని ఆలోచించాను. ఇప్పుడు ఖచ్చితంగా ఆపి తీరాలి. శౌర్య ప్రేమించే సిద్ధార్థని కాదని ఆ అరవింద్కి ఇచ్చి చేస్తే రేపు అరవింద్కి ఏమైనా జరిగిన తర్వాత శౌర్యకి మళ్ళీ పెళ్లి చేయడం కుదురుతుందా? భర్త లేడన్న పేరుతోటి తను ఎన్ని బాధలు పడాలి, ఎన్ని అవమానాలు పడాలి. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి ఆపేయాలి. కేవలం అనుమానంతో నిర్ణయం తీసుకోవడం కాదు. ఈ టాబ్లెట్స్ అరవింద్ వాడుతున్నాడో లేక సుజాత పిన్ని గారు వాడుతున్నారో తెలియకుండా నాకు నేను ఊహించుకుని ఇప్పుడు నేనేం చేసినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ నేను దీని గురించి ఒక క్లారిటీ తీసుకోవాలి. ఆ తర్వాతే ఏం చెయ్యాలనేది తర్వాత ఆలోచిద్దాం. ఆ అమ్మాయి ఎవరో చాలా చక్కగా మాట్లాడింది. ఈ విషయం ఆ అమ్మాయికి చెప్తే తనే నన్ను ఫేమస్ చేసేస్తుంది. ఇదిగో అమ్మాయి, నీకోసమే వెతుకుతున్నానమ్మా. నాకోసమా? ఏంటి పూజారి గారు? ఇందాక మాటల మధ్యలో వెళ్ళిపోయావు కదమ్మా, నీకు అసలు విషయం చెప్పలేదు కదా. ఏ విషయం అండి? ఈ మ్యారేజీ నా వల్లే జరుగుతుంది. ఈ విషయం సుజాత గారు నీతో చెప్పారో లేదో? ఇందాక మీరే చెప్పారు కదండి మీ వల్లే జరుగుతుందని. ఎందుకు ఏంటి అని ఇప్పుడు నాకు అవసరమా ఇదంతా? సుజాత గారి కొడుకు అరవింద్కి ఏదో పెద్ద జబ్బుందన్న విషయం ఎవ్వరికీ తెలీదు, కానీ నాకు తెలుసు. అతను 3 మాసాల్లో చచ్చిపోతాడన్న విషయం ఎవ్వరికీ తెలీదు, అది కూడా నాకు మాత్రమే తెలుసు. అబ్బాయి జాతకాన్ని పరిశీలించి దీర్ఘసుమంగళి జాతకం ఉన్న అమ్మాయితో ఆ అబ్బాయికి వివాహం జరిపిస్తే ఖచ్చితంగా బతుకుతాడని చెప్పాను. ఎవరైతే అతనికి భార్య అవుతుందో ఆ అమ్మాయి చనిపోయిన తర్వాతే అతనికి మరణం సంభవిస్తుందని చెప్పాను. అందుకే సుజాత గారు మీ ఆడపడుచు జాతకం తీసుకొచ్చి నాకు చూపించారు. ఆ అమ్మాయి జాతకం ప్రకారం పూర్ణాయుష్కురాలు. అయితే ఆ అమ్మాయి ప్రాణాలతో ఉన్నంత వరకు ఆ అబ్బాయికి ఏమీ కాదు. కానీ ఇంత చేస్తున్నప్పటికీ నా గురించి ఎవరికీ తెలియడం లేదు. ఆ విషయం మాట్లాడదాం అనుకుంటే ఇందాక ఎవరో వచ్చి నేను తీసుకెళ్ళిపోయారు. ఏమీ లేదమ్మా, ఈ మధ్య ప్రతి వాళ్ళు సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతున్నారు. వాటికి సంబంధించిన వివరాలేవి నాకేమీ తెలీదు. నువ్వు చూస్తే బాగా చదువుకున్న అమ్మాయిలా కనిపిస్తున్నావు. నువ్వే కాస్త నన్ను ఫేమస్ చేయాలి. మిమ్మల్ని ఫేమస్ చేయడం ఏంటండి? ఏం చేయాలని మీ ఉద్దేశం? ఏమీ లేదమ్మా, నువ్వు గాని నా గొప్పతనాన్ని 10 మందికి తెలిసేలా చేశావంటే కొన్ని రోజుల్లోనే ఊరంతా నా పేరు మారుమోగిపోతుంది. దాన్ని నువ్వు సోషల్ మీడియాలో పెట్టి నువ్వు నన్ను ఫేమస్ చేయాలి. మీ పేరు మారుమోగిపోతుందా? ఎలా? ఎందుకు అవ్వదమ్మా? డాక్టర్ గారు ఏం చెప్పారు? ఆ అబ్బాయి ఖచ్చితంగా 3 మాసాల్లో చచ్చిపోతాడని చెప్పారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తే ఆ అబ్బాయికి ఏమీ కాదు, పూర్ణాయుష్కుడు అవుతాడు. రేపు పెళ్ళైన తర్వాత 3 నిద్రల తర్వాత ఆ అబ్బాయికి ఏమీ కాదు. నా జ్యోతిష్యాన్ని చూసి అందరూ నోరెళ్ళబెడతారు. ఆ జ్యోతిష్యం చెప్పింది నేనే అని 10 మందికి తెలిసేలా చెప్పమ్మా. అందుకే నువ్వు నాకు ఈ సాయం చేసి పెట్టాలి. మనిషి బతుకుతాడా బతకడా అని డాక్టర్లు చెప్తారండి. జ్యోతిష్యం చెప్పడం ఏంటి? ఆ జ్యోతిష్యాన్ని నమ్ముకుని మీరు ఈ పెళ్లి చేయమని చెప్పడం ఏంటి? అమ్మా, ఈ విషయంలో నీకేదైనా అనుమానం ఉంటే, ఏదో నా గురించి నేను గొప్పగా చెబుతున్నాను అనుకుంటే, ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ దగ్గరలోనే ఉంటారు. కావాలంటే నువ్వు వెళ్ళి అతన్ని కనుక్కో. అతని పేరు పురుషోత్తం, ఈ పక్కనే ఉంటాడు.
3 నెలల తర్వాత నేను చెప్పిందే జరుగుతుంది. అప్పుడు మాత్రం నువ్వు నా గురించి 10 మందికి తెలిసేలా చేయాలి. జనాలందరూ నా దగ్గరికి తండోపతండాలుగా రావాలి. మర్చిపోకమ్మా. ఇదిగో ఇది నా నెంబరు. అందుకేనా పిన్ని పెళ్లి చేయాలని చూసింది? ఈయన చెప్పేది నిజమా అబద్ధమా? ఈయన మాటలు నమ్మి మాధవ్కి గాని బావగారికి గాని చెప్తే ఖచ్చితంగా వాళ్ళు నమ్మరు. ఆయన చెప్పినట్టుగా ముందు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిజమేంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన విషయాల్లో ఆలోచించాలి. ముందు డాక్టర్ గారిని కలవాలి. అన్నయ్య, భూమి కనిపించట్లేదు. ఇప్పుడెక్కడికి వెళ్తుందిరా? అవతల పెళ్లి జరుగుతుంటే అదే అర్థం కావట్లేదు అన్నయ్య. రేయ్, ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది, సరిగ్గా వెళ్ళి చూడు. అంతా చూశానన్నయ్య, ఎక్కడ కనిపించలేదు. మాధవ, అమ్మా మహాలక్ష్మి, బాగున్నావమ్మా? రాఘవ, బాగున్నావా? అల్లుడు, నేను రావడం కాస్త ఆలస్యమైంది, ఏమనుకోద్దు. పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? అంతా బాగానే జరుగుతున్నాయి మామగారు. భూమి ఎక్కడ కనపట్లేదు? ఇప్పటి వరకు ఇక్కడే ఉంది. ఇంతలోనే ఎటు వెళ్ళిందో అర్థం కావడం లేదు. తన కోసం మేమందరం చూస్తున్నాం. ఇక్కడ ఆడపడుచు పెళ్లి జరుగుతుంటే తన ఎక్కడికి వెళ్ళింది? పెళ్లి చేయాలని మా పనులు మేం చేస్తుంటే పెళ్లి ఎలా చెడగొట్టాలా అని నీ కూతురు ప్రయత్నాలు చేస్తోంది. ఏం మాట్లాడుతున్నావు రాఘవ? శౌర్య పెళ్లి జరగాలని నా కూతురు ఎంత కోరుకుందో నాకు తెలుసు. శౌర్య అంటే నా కూతురికి ఎంత ప్రాణమో కూడా నాకు తెలుసు. అవును, మీకన్నీ తెలుసు. కూతురు చేసే తప్పులు మాత్రం తెలియవు. రాఘవ, నా కూతురు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. తను చేస్తున్న పనులకి ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. కూతురు కాబట్టి మీకు ప్రేమండొచ్చు. యువతల పెళ్లి జరుగుతుంది, ఇంతమంది ఉన్నాం, తనొక్కటి మాత్రం లేదంటే ఏమనర్థం చేసుకోవాలి? ఎక్కడికి వెళ్ళినట్టు? ఆ విషయం మీకు తెలియాలి. ఇప్పుడొచ్చి నన్ను అడుగుతారేంటి? పెళ్లిలో ఉండాల్సిన అమ్మాయి కనిపించలేదు అంటే ఎక్కడికి వెళ్ళినట్లు? కనీసం తను ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో తెలియకుండానే ఉంటున్నారా?